वज़ीर आला केसीआर ने आज मुनुगुडु में एक अवामी जलसे में हिस्सा लिया। इस मौके पर आवाम से खिताब करते हुए केसीआर ने कहा कि वो अवाम की हिम्मत और भरोसे पर ही बीजेपी के खिलाफ लड़ रहे हैं और अगर वो कमज़ोर पड़ गए तो मोदी के खिलाफ कैसे लड़ेंगे। केसीआर ने अवाम से कहा कि वो इंतखाबात से ना घबराएं बल्कि ये जान लें कि ज़िमनी इंतखाब भलाई के लिए हैं। केसीआर ने बीजेपी को बेदखल करने के लिए सभी को मुत्तहिद हो जाने पर जोर दिया और सवाल किया है कि क्या बीजेपी ने 8 सालों में एक भी अच्छा काम किया है। मरकजी हुकूमत की कारकर्दगी को निशाना तनकीद बनाते हुए केसीआर ने कहा कि मरकजी हुकूमत अवाम का भला नहीं कर रही है बल्कि सरकारी इदारों को बेच रही है, भत्ताखोरों और बैंक को लूटने वाले अफराद को बाइख्तियार बना रही है। केसीआर ने याद दिलाया कि टीआरएस हुकूमत ने 24 घंटे बरखी फराहम करने के वादे को पूरा किया है और तमाम तबकों की हिमायत करते हुए रियासत को बेहतर बनाने के लिए मिलजुल कर इक़दाम किए जा रहे हैं। केसीआर का कहना है कि सरमायादाराना हुकूमत को बाहर निकालने से ही मुल्क तरक्की करेगा। उन्होंने टीआरएस की तायद करने वाली जमातों से इजहार तशक्कुर किया और कहा कि मुस्तकबिल में भी सीपीआई, सीपीएम और टीआरएस मिलकर मुकाबला करेंगे। బంధు పెడతారు ఒక కరెంట్ మీటర్ కాదు అన్ని సంక్షేమ పథకాలు రద్దయితాయి ఎందుకు ఇస్తానరా మా గుజరాత్లో 600 ఇస్తానం మాకు ఎత్తలేరా ఓటు మీరు ఫుజూలు చేస్తాను పైసలని నేను మాట్లాడతారు ఇదే జగదీష్ రెడ్డి గారితో మాట్లాడి 2000 ఉండన్నా 600 ఉండన్నా పెన్షన్ వినబడతలేదు ఎంత ఉండాలమ్మా అన్న ఎంత ఉండాలి పెన్షన్ మరి 600 బీజేపీకి ఇద్దామా 2000 టీఆర్ఎస్కి ఇద్దామా ఓటు టీఆర్ఎస్ గెలుపులో ఇవాళ పోటీ చేసేది ఒక్క టీఆర్ఎస్ కాదు ప్రగతిశీల శక్తులం ఏకమైనం సిపిఐ కూడా మనతో కలిసి వచ్చింది నేడో రేపో సిపిఎం కూడా మనతో కలిసి రాబోతా ఉంది అందరం ఏకమైతున్నాం ఇంకా మిగతా ఎవరుంటే కూడా కూడదీసి బ్రహ్మాండంగా ముందుకు పోదాం ఇక ఇందులో కొన్ని గడబళ్ళు ఉంటాయి కరెంటు మీటర్లకు రైతు వ్యతిరేక విధానాలకు మన వడ్లు కొననందుకు మన కరెంటు బంద్ చేస్తామంటున్నందుకు మనల్ని ఇబ్బంది పెడుతున్నందుకు దెబ్బ కొడితే నసాలానికి అంటాలే ఇలా ఇంకో పార్టీ వస్తుంది కాంగ్రెస్ పార్టీ నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా కాంగ్రెస్ కోటైతే ఏమవుతుంది కనగాలు బాగులో వారేసినట్టయితే కనగాలు వాగులేసినట్టే కాంగ్రెస్ గెలిచేదా వచ్చేదా ఈడ సర్కారా ఆడ సర్కారా అది గొర్రె గొతికే ముద్దున్నా గంతే గజ్జున్నా గంతే ఆ ఓటు కూడా వ్యర్థమవుతుంది వేస్ట్ పోతుంది చేసే బలం మీద ఒక దిక్కే ఇస్తే ఏమంటాంది తెలంగాణ ఏం చెప్తాంది ఏ విధానాలు బలపరుస్తున్నదనే మెసేజ్ పోవాలి ఇలా ఒక వ్యక్తి గెలుచుడు ఇంపార్టెంట్ కాదు దీంతోనే టీఆర్ఎస్ గవర్నమెంట్ రాదు టీఆర్ఎస్ ఆల్రెడీ చాలా బలంగా ఉంది గవర్నమెంట్ ఉంది కానీ తెలంగాణ ఏమంటుంది తెలంగాణ ప్రజలు ఏం స్పందిస్తున్నారు అనే వార్త మన మునుగోడు నుంచి ఢిల్లీ దాకా అంటారు దేశమంతా చూస్తున్నది కాబట్టి పెద్ద పెద్ద బొమ్మలు చూసో గోల్మాలు చూసో గ్యారడి విద్యలు చూసో గజకర్ణ గోకర్ణ టక్కుటమార విద్యలు చూసో మోసపోతిమా అంటే గోసపడతాం దయచేసి మోసపోకుండా ముఖ్యంగా మా ఆడబిడ్డలు మా అక్క చెల్లెళ్ళు మా తల్లులు ఇంటికి పోయిన తర్వాత ఊరికి పోయిన తర్వాత కేసీఆర్ సభకు పోయినాం ఆయనకి ముచ్చట చెప్పిండు ఇది నిజమా అబద్ధమా చర్చ చేయాలి ఇలా జరిగేది వాస్తవం కాదా చర్చ చేయాలి మరి ఉన్న సౌకర్యాలు ఉన్న పెన్షన్లు ఉన్న వసతులు ఉన్న కరెంటు ఊడగొట్టుకుందామా ఆలోచన చేయాలి చివరికి చేనేత కార్మికుల మీద కూడా జీఎస్టీ విధించింది ఇంత అన్యాయమా సత్య కూడా జీఎస్టీ శ్మశానం మీద జీఎస్టీ పిల్లలు తాగే పాల మీద జీఎస్టీ అన్ని కొంచెం ఏం చేస్తాను దొంగలకు దోపిడీదారులకు లక్షల కోట్లు బ్యాంకులను ముంచే వాళ్లకు 10 లక్షల కోట్లు మాఫీ చేసి ఎన్పిఏ పేరు మీద మొత్తం పేద ప్రజల పుట్టగొట్టేటువంటి కార్యక్రమం జరుగుతా ఉంది మీ అందరిని నేను ప్రార్థించేది ఒకటే దయచేసి ఇక్కడ అన్ని క్రియాశీల ఇది మా రాయశ్వరుడు రాసిస్తుంది రైతులు మునుగోడు రైతులు ఓటేసే ముందర ఒక్కసారి మన బోర్ కాడికి పోయి బోరుకు దండం పెట్టి ఓటేయాలి ఏమమ్మా మా అక్క చెల్లెళ్ళు ఓటు చేసేటప్పుడు ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉన్నది కదా దాని ధర యాడ్ నుంచి యాడికి పోయిందో
గ్యాస్ సిలిండర్ దండం పెట్టిపోయి ఓటేయాలి. మళ్ళా గ్యాస్ సిలిండర్ 450కో 400కో రావాలంటే ఈ దొంగలను తరిమి కొట్టాలి. మనం కత్తి ఒకనికి ఇచ్చి యుద్ధం ఇంకోని చేయమంటే కలవది. ఎవరి చేతిలో కత్తి పెడితే కరెక్టో వాని చేతులనే పెట్టాలి. కరెక్టేనా? నిజమేనా అక్క? ఆ దారి పట్టాలి, ఆ చైతన్యం రావాలి, మనల్ని మనమే కాపాడుకోవాలి. నేను ఒకనాడు చెప్పిన నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ బాధ పోవానంటే తెలంగాణ వస్తేనే అవుతుందని చెప్పిన. వచ్చిందా లేదా? పోయిందా లేదా? మన కరెంటు కడుపు నిండా రావాలంటే తెలంగాణ అయితేనే వస్తుందని చెప్పిన. ఇలా 24 గంటల కరెంటు వస్తుందా లేదా? దయచేసి ఆలోచన చేయాలి. ఎవడో గాలిగాడు గత్తరగాడొచ్చి ఏది పడుతుంది చెప్తే, ఏది పడుతుంది మాట్లాడితే, వానెంబడి గొర్రెదాటుడు పోతే గోల్మాల్ అయిపోతాం, బతుకులు ఆగమైతాయి. ఇన్నియాల